శ్రీ సాకేతము చేరి బ్రహ్మమునుల ఆశీర్వాదములు స్వల్ప సీతాసీమంతిని కూడి బుప్రజ కృతార్థత్వంబునందన్ మహోర్వీ సామ్రాజ్యమునంది రామవిపుడవేళన్ కృపాపూర్ణుడై ఆ సామీరిక సంగినట్టి శుభమైన తింతున శ్రాంతమున్ ఆధార కమలవర్తను బాధాకృద్విఘ్న పటల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీతిదాయకు భజింతు సిద్ధి గణేశను చేతవీణ బట్టి చెలువారం రోయించి కుబలయమును మేలుకొలుపు తల్లి మల్లెపూల వంటి మాటలు నాలోన నిలుపుమమ్మ ఎప్పుడు పలుకులమ్మ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ వసకృత్తద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్తస్మన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. మనం ఇంతవరకు శ్రీమద్ రామాయణంలోని సుందరకాండం ప్రధానాంశంగా గల శ్రీ హనుమత్ సందేశము, శ్రీ కామరాజు సీతారామచంద్ర కవి విరచితమైన శ్రీ హనుమత్ సందేశము అన్న మహాప్రబంధంలో ద్వితీయాశ్వాసంలో ఆంజనేయ స్వామి ఇంద్రజిత్తుతో చేసిన యుద్ధం వరకు వచ్చినాము. ఇంద్రజిత్తు యుద్ధం అయిపోయిన తర్వాత స్వామి బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లుగా ఉండడము, ఆయనను బంధించి తీసుకొని పోయి రావణాసురుని దగ్గర నిలబెట్టినప్పుడు ఆయన మంత్రులు ప్రహస్తుడు మహాపార్షుడు వాళ్ళు ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడగడము, అవన్నీ విన్న తర్వాత స్వామి ఇది దుష్టసభ ఉన్నట్టుంది, ఇక్కడ నన్ను ఎవరు గౌరవించడం లేదు, నా గౌరవం ఏదో నేనే చూసుకోవడం బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి వాలపీఠం మీద కూర్చోవాలని అనుకోవడం వరకు మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఏమైంది? అనుచు గద్దించుతున్నా దశశ్చుడు పల్క విన్నంతసేపుతా వినుతు నుండి కన్నులలార్చుచు కదలక నిలుచుండి తన మదిని మారుతి తలచనిట్లు ఇది మూర్ఖ సభ ఇందునెవడు నన్మర్యాద చూతునయ్యది ఏనే చూచుకునట యుచితంబు వీడొక ఉన్నతాసనమున నుండి భాషింపనే నుర్వి నిలిచి పలుకుటెంతయు పరికింప పరువు కాదు గుండెల దరంగ నీ సభ నుండు వారి నెల్ల తలకిందులుగా చేసి ఈ దశాన నుండి వెరగంద నరాకనుడు వాడా. వీళ్ళు మనకు మర్యాద ఇచ్చేది వీళ్ళకి తెలియనట్లుంది, మన మర్యాద మనమే చూసుకోవడం మేలు. వీడు ఈ దశాన నుండు 10 తలల వాడు ఈ రాక్షసుడు, వీడు భయపడేటట్లుగా నా రాక నేను ఎందుకు వచ్చినాను అనే విషయాన్ని వీనికి తెలియజేయాలా అని మనసులో అనుకొని అనుచుతామది నుంచి అనిల తనూజుండు సభ్యులందరూ రాజఛాయ గణచు తనువులపై జ్ఞప్తి తప్పి ఏమరగాంచి హుంకారమునరించి యొక్క గంతు పెట్టి తానుండిన ఎట్టి కటాంజన మందుండి అవని బిట్టదర రాక్షసేంద్రు ముందుగా దూకి ఇట్టటు కనుగని ఎట్టె దోస్పాలనమాచరించి ప్రళయకాల మందు 10,000 కోటుల పిడుగులు ఒక్కసారి పెళ ధరణిపైన పడును దగ్రధ్వనుల మించునట్టుల అనిలజుడు కిలార్భటించి అట్ట సింహనాదమడరింప బ్రహ్మాండ పాండమంత పగిలి బ్రద్దలయ్యనేమో ఎన్నట్టు ఏర్పడనాలంక అసురవరుల గుండెలు అవసిపారే. ఇంకా వీడు మనం వచ్చిన విషయం వీనికి తెలియజేయాలని అనుకొని స్వామి ఒక్కసారిగా ఆ కటాంజనంలో నుంచి ఎగిరి ముందుకు దూకి గట్టిగా హుంకారం చేసినాడు, సింహగర్జన చేసినాడు. ఆ సింహగర్జన ఎట్లా ఉందంటే ఒక్కసారిగా ప్రళయకాలంలో పిడుగులు ఎట్లయితే 1000 పిడుగులు ఒక్కసారిగా పడినంత శబ్దాలు వస్తాయో ఆ విధమైన శబ్దాలు వచ్చేట్టుగా హుంకరించి ఒక్కసారి గర్జ చేసి అప్పుడు ఆ గర్జకు ఆ రాక్షసుల గుండెలు అదిరిపోయి వాళ్ళంతా భయపడిపోయి ఇదైపోయినారు, అట్లా స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి అయిపోయింది. ఇంకా ఆ లంక పరిస్థితి ఎట్లుంది అంటే
వాతాహతినిన్ పందిరినే తీరుననుగసాగునింతేవడితో ఆ తీరు లంకయపుడు రూతలను గంగసాగనులికి ఎదురుతున్ రక్షక బటాలియం మహారపసమైన ధ్వనుల కడలుంది తమ ఆయుధముల వీడి నిట్ట నిలువున స్మృతి తప్పి నేలబడుతూ కాళ్ళు దాడింపసాగిరక్కడను మిగులా. లంక భూకంపం వస్తే కదిలినట్లుగా లంక అంతా కదిలిపోతూ ఉందంట. ఆ శబ్దానికి, ఆ స్వామి చేసిన ఆ శబ్దానికి, ఆ గర్జకు లంక భూకంపం వచ్చినప్పుడు భూమి ఏ విధంగా కదులుతుందో ఆ విధంగా లంక గడగడలాడుతూ కదులుతూ ఉంది. అట్లా ఇట్లా కదులుతూ ఉంది. అప్పుడు అక్కడ అందరు కూర్చున్న రాక్షసుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయుధాలన్నీ చేతులలో నుంచి వదిలేసి స్పృహ తప్పి నేల మీద పడిపోయి గిలగిలా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నారు. చిత్రకంబళముల సుఖాసీనులైన రాక్షసులు బెట్టిదంబగురావమునకు చెవుల గడియలు పడ మేనిచేష్టలుడుగా నాలుకలు సాచి దొరలిరి తాలు దప్పి అట్టె పెనబట్టి అనిలదురెట్టలందు గట్టియుండిన మోకుల బట్టియున్న ఎట్టి పటులు ఎప్పుడో చచ్చినట్టు పడిరి దోవతులు మూత్రముల తప్పతో గితడియా. ఇంకా ఈ రత్నకమ్మళాల మీద అంతా కూర్చున్న ఈ రాక్షసులందరూ చెవుల గుమ్ములు పడిపోయినాయి వాళ్ళకి. అసలు ఇంకా ఏం ఆ శబ్దానికి చెవుల గుమ్ములు పడతాయి చూడండి, పెద్ద శబ్దం విన్నప్పుడు వినపడకుండా ఆ విధంగా అయిపోయి కింద పడి దొర్లుతూ ఉన్నారు. ఆ కమ్మళాల మీద కింద పడి దొర్లుతూ ఉన్నారు. అట్లా ఈ స్వామికి మోకులేసి కట్టి పట్టుకొని ఉన్నారు కదా ఆ పక్క ఈ పక్క భటులు. ఆ భటులు ఎప్పుడో చచ్చిపోయినట్టు పడిపోయినారు. మూత్రాలతో తడిసిపోయి దోవతులన్నీ చచ్చిపోయిన వాళ్ళలాగా పడిపోయి ఉన్నారు. ప్రభువు ముందుగా పార్లుగా నా సభయందు మహారథులు అతిరథులను పసిడి గద్దెలపై పాదుకొల్పిన మెత్త వెలిపట్టు దిండ్లపై నలరు ఠీవి మద్యపాన విగుర్ణమన తామ్రాక్షులై దిగ్విజయంబుల దేవవైరి మెచ్చి సంగిన మేల్మి బంగారంపు పతకంబులు రములు పట్టకుండా కవచములపైన దాల్చి డాకాళ్ల గండపెండరంబులు తొడిగి కూర్చుండియున్న సూరుల లంక యుగుట దూచి గుండెలదిరి ఆశ్చర్యముంది ఏమిది అటంచు. ఇంకా ఆ ప్రభువుకు ఆపక్క ఈ పక్క, రాజుకు ఆపక్క ఈ పక్క బార్లుగా సింహాసనాల మీద టీవీగా బాగా మద్యం సేవించి ఎర్రగా కళ్ళు పెట్టుకొని టీవీగా కూర్చొని ఆపక్క ఈ పక్క కూర్చొని రాక్షస వీరులందరూ కూడా ఈ లంక గడగడ పదులుతూ ఉంటే చూసి ఏమైంది అని చెప్పి ఆశ్చర్యపోతా ఇంక దాన్ని ఊగకుండా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మహారథులు అతిరథులు ఔడుగరచి తారు కుర్తున్న గద్దియల్ ధరణికి అదిమి ఊన ద్రొక్కుతున్న లంక యుగకుండా చేయదగిన ప్రయత్నములు చేయుచుండా ఇంకా కొంచెం కింద పడకుండా మిగిలిన వాళ్ళు ఆ లంకని ఇట్లా ఊగకుండా చేయాలని కాళ్ళతో అదుముతున్నారంట. దాన్ని కదలకుండా ఉండాలని చెప్పేసి ఆ శబ్దానికి అది కదులుతూ ఉంటాయి. వారి వెనుకనయున్న సూరులో సమరథులు తమ గద్దియలు నూగి ధరణి దొరల క్రిందు మీదుగా పడి గిజగిజలాడుతు నుబికి లేవ ప్రయత్నం అందుతుండ అటు వెనుక నుండిన ఎర్ధరదాగ్రనుల్ చెవుల దిమ్ములు పడి చేష్ట విడలి అవనిపై బడి వారలా లంక తోడుతను ఎలతందమయ్యుగుతుండా. మరియు నా సభనున్న సామాన్యతనుదులు అవసులై భూమిపై పడి అదిగో గండుకోతి అరతుతుపై పడే కొట్టుడని కలువరింపసాగిరి అందునందు. ఇంకా సామాన్యులైన మామూలుగా మహారథులు, అర్ధరథులు, సమరథులు అని రకరకాల హోదాలలో ఉంటారన్నమాట. ఉండే వాళ్ళందరూ ఆ మహారథులుగా ఉండేవాళ్ళు, మహావీరులు, కొంచెం గొప్పగా అయిన వాళ్ళు కొంచెం భయపడి కూడా ఆ లంకను నిలబెట్టే ప్రయత్నం చేసి కొంతమంది చేస్తూ ఉంటే ఇంకా ఈ సమరథులు, అర్ధరథులు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే గిజగిజలాడుతా కింద పడి ఊపికి లేయాలని ప్రయత్నం చేస్తూ లేయలేక చెవుల గుమ్మలు పడి ఏమైంది ఇదని చెప్పి ఒక్కొక్కడు ఇదైపోయి మతి తప్పిపోయి కలవరిస్తున్నారంట. అదో గండుకోతి వచ్చే మీద పడింది, కొట్టండి అని వాళ్ళంతా వాళ్ళే పలవరిస్తున్నారనమాట. అంటే స్పృహ తప్పిపోయినారు. నిజంగా ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి ఇది కావడం లేదు. ఆ స్వామిని చూసిన భయంతో ఏమేమో మాట్లాడేస్తున్నారు. ఇంకా అప్పుడు విభీషణుడు ఉన్నాడు ఆ సభలో. విభీషణుడు మనకు తెలుసు మహాభక్తుడు, ఆయన మహావిష్ణు భక్తుడు. ఆయన చాలా మంచివాడు. రావణాసురుని తమ్ముడైనా కూడా పాల సముద్రంలో ఎట్లయితే గరళము అమృతము రెండు ఒకే పాల సముద్రంలోనే పుట్టినాయి. అది పాల సముద్రంలోనే గరళము పాల సముద్రంలోనే పుట్టింది, అమృతము పాల సముద్రంలోనే పుట్టింది. అమృతం ఏమో ప్రపంచానికి మేలు చేసింది, ఎవరు అందరికీ ఇది లేకుండా అమరత్వం కల్పించింది. అదే గరళము ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిందనమాట. అట్లా ఒకే చోట పుట్టినా కూడా రెండు ఎట్లయితే వేరు వేరే లక్షణాలు కలిగి ఉన్నాయో ఆ విధంగా ఒకే తండ్రికి ఒకే తల్లిదండ్రులకు పుట్టినా కూడా రావణాసురునికి విభీషణునికి పూర్తి వ్యతిరేకమైన భావాలు అబ్బినాయి వాళ్ళకు. వీడు పరమ దుర్మార్గుడు అయితే ఆయన పరమ సద్గుణుడు, మహాభక్తుడు. అప్పుడు ఆయన ఆ సభలో ఉన్నాడు. ఆయన లేచి సముచితాసనమున విభీషణుడు
అన్న సరసన కూర్చుండి తాగొంత జడిసి అరెరే ఇట్టి దూతను నేలిన ఎట్టి ప్రభునకేది దుస్సాధ్యమని మది నెంచుచుండే. ఘోర సంరావమున కట్టె గుండెలవియ కన్నుల రమూసి ఆ దశకందరుండు జడిసి తానట్టులప్పుడు జడియు తీరి తెలియబడకుండా మీసములు తీడుతుండే. ఇంకా ఆ విభీషణుడు కూడా కొంచెం భయపడినాడు ఈ శబ్దానికి. భయపడి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆయన ఇంత గొప్ప భటుణ్ణి కలిగిన ఆ ప్రభు ఇంకా ఆయన ఎంత గొప్పవాడో, ఒక దూతగా వచ్చిన ఒక ఈ వానరమే ఇంత అల్లకల్లోలం చేసింది అంటే ఇంకా ఆయనకు ఉండే ఆ ప్రభు ఎంత గొప్పవాడో అని ఆశ్చర్యపోతూ విభీషణుడు ఉన్నాడు. ఈ రావణాసురుడు భయపడిపోయి ఆ శబ్దానికి, ఆ భయం ఎవరైనా చూస్తే తన మర్యాద పోతుంది కదా అని లేని గాంభీర్యం తెచ్చుకొని మీసాలు దువ్వుకుంటూ అట్లా చూస్తూ ఉన్నాడంట. అంతటా వాయుసూనుడు మహాద్భుత విక్రమమప్ప వాలమత్యంతరయంబునన్ పెనిచి ఆదిపణీంద్రుని పోల్కి చుట్టి తా పంతము మీర రావణుని బర్మె మహోన్నత పీటి కంటే రెండంతల ఎత్తులేపి వ్యసనాపై తాతగ కొలువుదీరుతున్. అప్పుడు స్వామి తన వాలాన్ని బాగా పెంచి ఆదిపణీంద్రుని పోల్కి దాన్ని చుట్టలుగా చుట్టి పైకి ఇట్లా పెట్టి అప్పుడు దాని మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని ఆ వాలపీఠం మీద రావణాసురుని సింహాసనం కన్నా రెండంతల ఎత్తుకు వాలాన్ని చుట్టి దాని మీద కూర్చున్నాడు అనమాట. వీనికన్నా తక్కువలో నేను ఎందుకు ఉండేదేనని చెప్పి ఆయన ఆ వాలపీఠాన్ని అంత ఎత్తుకు పెంచి అక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చొని కొలువు తీరినాడు. సభను పారచూడ చాప కట్టుగా గూలి తన్ను కొనుచునున్నదనుజ బరుల గతులగాంచి మదిని కరువలి తనయుండు సంతసించుచుండు తమయమున కొంత తడవు జరగ కొందరు కనులు తెరిచి లేవగా ప్రయత్నపడుట దూచి అన్లు పట్టి రెండవ తూరి ఎట్ట సింహనాద మడలజేయ ప్రథమధునికే భూమి పాదుగడ్డను కూడా గదగదయూగుచు కదలి ఎదురుచుండి ఆ ఇరువడి యొక్కింత తగ్గకయున్న ఎత్తరిని మరియునంతకు రెండింతలైన మహాధ్వని ఏడర ఆ సభనున్న యసురులొకట బోరగిలందొల్లి భువినంట గదియంగ తనువుల చేర్చి ఈ తడవనింక లంక జలరాశిలోనికి లయము చెందుననుచు మీనులపై ఆశలను వదలుచు ప్రాణమాత్ర అవశిష్టులై పవనసుతనకిట్టు సాష్టాంగమిడిదయన్నట్టులుండ విద్వలద్ భవనోపరి విద్రుమంపు దంతె సందుల తల కాంతి నొప్పెడి వజ్రపుగార చిటిలి సభ్యులందరిపై రాలే జల. ఇంకా ఆ విధంగా రెండంతల ఎత్తుకు వాలాన్ని మడిచి ఆదిశేషునిలాగా దాన్ని పెద్ద ఇది చేసి అక్కడికి పైన ఎక్కి కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని అట్లా సభను తేరిపార చూసినాడు. అప్పుడు రాక్షసులందరూ కింద పడి కొట్టుకునేవాళ్ళు, లేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, కిరీటాలు అవి దొల్లింటే వాటిని ఎక్కడ పడినాయో అని వెతుక్కునేవాళ్ళు. ఈ విధంగా ఉండే ఆ రాక్షసులందరినీ చూసి మళ్ళీ ఒకసారి పెద్ద సింహగర్జన చేసినాడు. ఇంకోసారి ఆ సింహగర్జనకు మొదటిసారికే భూమి ఇదేం ప్రళయం వచ్చిందేమో అన్నంత ఇదైపోయింది. ఇంక ఈసారి లంక మొత్తం సముద్రంలో కలిసిపోతుందేమో అని చెప్పి అందరూ స్పృహ తప్పి పడిపోయి ఏమి చేయలేక స్పృహ లేకుండా పడిపోయినారు అందరూ. ఆ భవనం పైన వజ్రపు గార ఉంటుంది కదా, పైన అందంగా అతికిచ్చింటారు ఇట్లా గార వజ్రాలు. ఆ వజ్రాలన్నీ ఈ శబ్దానికి రాలి వాళ్ళ మీద పడతా ఉన్నాయి. ఆ కింద పడిన వాళ్ళ మీద అంతా వజ్రాలన్నీ రాలి పడుతూ ఉన్నాయి జల. మేల్మి బంగారు తోడ నిర్మింపబడిన చాలు కంబములకును పైదూలములకు పొందుపరిచిన పుత్తడి బొమ్మ గముల భూషణంబుల వజ్రముల్ భూమి రాలే అవియు దైత్యుల చేటునకు అంతరిక్ష తలము నుండి రాలడి తారలనగా అలరె నీరీతి నల్లజుండా సభనప్పుడు అల్లకల్లోలమునరించనంత మీద. ఇంకా ఆ సభలో స్తంభాలకు వాటికి బొమ్మలు పెట్టింటారు కదా, బొమ్మలు తయారు చేసి పెట్టింటారు. ఆ బొమ్మలకు హారాలు, వజ్రాలు హారాలు ఇవన్నీ అది స్వర్ణలంక. అది ఇంకా అక్కడ ఇక్కడ వజ్రం ఉందా, ఇక్కడ మాణిక్యం ఉందా, ఇక్కడ మణి ఉందా అనేది కాదు. ప్రతి బొమ్మకు ప్రతి దానికి అన్నీ ఉంటాయన్నమాట. ఆ దండలు, ఆ హారాలన్నీ రాలి భూమి మీద పడుతూ ఉన్నాయి. అవి ఎట్లా ఉందిరా పరిస్థితి అంటే ఈ లంక నాశనం అయ్యేదానికి ఏమన్నా అంతరిక్షం నుంచి రాలే నక్షత్రాలు ఏమో ఇవి అన్నట్లుగా సంకేతంగా ఉందన్నమాట. అది ఆ రాలడము. అక్కడి నుంచి ఈ విధంగా అల్లకల్లోలం చేసిన తర్వాత తడవు కొంత జరుగ ధైర్య సమగ్రులై దైత్యవరులు పడిన తావులందు నుండి పొరులు కొనుచు నూర్పుల విడుచుతూ ఒకరి వెంటనొక్క రుబికి లేచి ధరణిపై తొలగిన తమ కిరీటంబులకుని శిరంబుల నుంచుకొనిడి వారు తొలగిన తమ కట్టు దోవతుల్బిక కట్టి వెవేగ వలెవట్లు వేయువారు కడు తీవ్రమున నేలబడిన ఆయుధముల తడవి కైకొని కేలదాల్చువారు చిందర వందరై చెదరిన మీసలవడ దిప్పుతును నిర్వబడివారు ఏమరించి మనలను ఎంత చేసెను వీడు ప్రభువు చూడ మనకు పరువు పోపుననుతు గుంపులోన నగపడకయ మునుపున్న రీతి చేరియుండువారు. ఇంకా ఒక్కొక్కడు అట్లా మెల్లగా కూడా తీసుకొని
పొల్లి అట్లా ఇట్లా పొల్లి లేచి ఉబికి ప్రయత్నం చేసి ఎట్నో ఒకట లేస్తూ ఉండేవాళ్ళు. ఆ కిరీటాలు అవన్నీ ఎక్కడ పడినాయో వెతుక్కొని వాటిని చూసి పెట్టుకునేవాళ్ళు. రాజు చూస్తే మర్యాద పోతుందే, మనం ఇంతవరకు ఆయన దగ్గర మహావీరులమని అనుకుంటూ ఉండింటాడు, ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఆయన ఏమనుకుంటాడో అని చెప్పి రాజు కనపడకుండా చాటుగా తమ చెదిరిపోయిన వస్త్రాలన్నింటినీ సరి చేసుకోవడము, అవన్నీ పెట్టుకోవడము, లేని గాంభీర్యం తెచ్చుకొని మీసాలు దూకుంటూ కూర్చోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆ భటులందరూ, ఆ సభలో ఉండే సభికులందరూ. తమ గద్దియల యథాస్థానంబులను ఉంచుకొని దిట్టముగ కూరుచునటి వారు అందరికి రీతనయ్యను లేదని సొరిది నల్దిక్కుల దూచువారు. తమ సరిదిట్లు కొందరు నిందుగలరు లెమ్మని వారి గుర్తుగా నరయువారు. పడిన గాయములు అగపడకుండా వానిపై తెప్పున వస్త్రములు గప్పువారు. అగుదు నీతి సభ నుండు నకిల దైత్యవరులు మునుపొండినట్టి ఆ వైఖరిగని గుండియలు బిట్టు దడదడగొట్టుకొనుతునుండ తమ తావులండిరప్పుడు. ఈ విధంగా అందరూ వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ కిరీటాలు అవన్నీ తీసుకొని వాళ్ళ సింహాసనాలు కింద పడిన వాటిని లేపుకొని వాటి మీద కూర్చొని, మనతో సమానంగా ఉండే అంటే తమతో సమానంగా బలం ఉండేవాడు ఇంకొకడు ఎవరో ఉంటారు కదా, వాడు కూడా కింద పడినాడా లేదా అని వీనికి ఆలోచన. నేను ఒక్కడనే పడినానా, అవమానం కదా, వాడు కూడా పడింటే పర్వాలేదు చెప్పొచ్చు, రేపు నువ్వు కూడా పడినావు లేరా, నేను ఒక్కడనే కాదనొచ్చు కదా. ఈ విధంగా అట్లా ఉన్నారా లేదా అని ఒకరినొకరు చూసుకుంటూ, అందరు ఎట్లున్నారని ఒకరినొకరిని పరిశీలన చేసుకుంటూ, ఈ విధంగా అందరూ మళ్ళా లేచి ఎవరి స్థానాలలో వాళ్ళు కూర్చున్న తర్వాత ఇంకా గాయాలు ఏమన్నా అయింటే వాటిని కనపడకుండా రాజు చూస్తాడేమో గాయమైందని ఆ గాయాలకు అట్లా వస్త్రం అడ్డం కప్పుకుంటూ, ఈ విధంగా అన్నీ దాచిపెట్టుకుంటూ లేని గంభీరం తెచ్చుకొని అందరూ కూర్చుంటూ ఉన్నారు. అప్పుడు ప్రాగ్గిరీంద్రంబుపై బాలపానుపగిది వలపీఠంబుపై నవ్వాయుతనయుడు ఉరుభాగంబుపై పాదమునరజేసి కూర్చొని పంక్తి వదనుగను గొనుచు బల్కే. ప్రాగ్గిరీంద్రంబుపై బాలపానుపగిది, తూర్పు కొండ మీద ఉదయించే సూర్యునిలాగా వెలిగిపోతూ స్వామి కాలు మీద కాలేసుకొని కూర్చొని అప్పుడు రావణాసురునితో చెప్తా ఉన్నాడు. ఓరి రావణ, మీరన్ననొక్క వాక్యమునకు నచ్చెరువయ్యే మీ ధనుజవంశం అమృత భాషణములకెప్పుడు ఆదిపీఠమయ్యు సత్యంబు స్మరణార్హమగుట వలన కలనైన సత్యవాక్యము తలపని నీ ఎట్టి తులువ ధనుజ సభను మెచ్చులకైన సత్యవాక్యము తలపోయగల్గే ప్రప్రథమముననిచటన్. ఇందుచేత సత్యం ఎంత గౌరవపాత్రమనుచు మదికి తోచనద్భుతముగా సహజ గౌరవంబు సత్యంబునకి చెల్లున దాని మహిమలవే పొగడా. సహజ వేషంబుతోడను అసత్యమెప్పుడు బయలికరుదేర చీవాట్లు పడుతుననుచు సత్యమను వేషమును పొంది సంచరించు దొంగ పోలిక ఇతరులెరుంగకుండా. ఒరే రావణ, విచిత్రంగా ఉంది ఇక్కడ. సత్యము అనేది మీ లంకలో వెతికి చూస్తే ఎక్కడ చూసినా కూడా కనపడదు కదా, కానీ మీరు సత్యం గురించి మాట్లాడుతున్నారు. సత్యం చెప్పురా అని నన్ను అడుగుతూ ఉన్నారు మీరు. సత్యము అంటే అసలు ఏంటో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా సత్యం అనేది మీ నోళ్లలో నుంచి వస్తుంది అసలు? కాబట్టి సత్యం గురించి చెప్పమని నన్ను అడుగుతున్నారంటే ఆ సత్యం ఎంత గౌరవప్రదమైనది అంటే మీరు సత్యానికి గౌరవం ఇస్తున్నారు, కానీ మీరు దాన్ని అనుసరించరు అంతే అని చెప్పి చెప్తా ఉన్నాడు. రామాయణంలోనే చెప్తారు, సత్యమే వెశ్వరో లోకో సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యం కన్నా మించినది ఏదీ లేదు, పరమపదం ఏది లేదు, భగవంతుడే. సత్యము అంటే భగవంతుడే. సత్యమేవ ఈశ్వరో లోకో, సత్యమే ఈశ్వరుడు. పరమేశ్వరుడు ఎవరు అంటే సత్యమే, ఆయన సత్యం, ఆయన దేవుడు సత్యం. మనం సత్యమే పలకాల, సత్యమే ఈశ్వరో లోకో సత్యే ధర్మ ప్రతిష్ఠిత. ధర్మాన్ని ప్రతిష్ఠితం చేసేది సత్యమే. సత్యం తప్పినప్పుడు ధర్మం లేదు. ఇంకా సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాన్ని సర్వాణి. ప్రపంచమంతా కూడా సత్యం మీద ఆధారపడి ఉంది. సత్యాన్నాస్తి పరమం పదం, సత్యాన్ని మించిన పరమపదం లేదు అని చెప్పి రామాయణంలోనే మనకు వాల్మీకి రామాయణంలోనే ఉంది అన్నమాట. కాబట్టి సత్యం ఎంత గౌరవప్రదమైనది, సత్యం ఎంత గౌరవపాత్రమైనది అనేది అంటే దొంగ కూడా సత్యం గురించి మాట్లాడతాడు, సత్యం గౌరవప్రదమైనదని ఒప్పుకుంటాడు వాడు. అట్లే మీరు కూడా ఇంత మీ లంకలో సత్యం అనేది లేకపోయినా కూడా దానికి ఇంత గౌరవం ఇస్తున్నారంటే ఆహా, సత్యం ఎంత గౌరవప్రదమైనది అని ఆశ్చర్యపోతున్నాడు స్వామి. అట్లాంటి సత్యము బయటికి, అసత్యం అనేది బయటికి రావడానికి భయపడి సత్యం అనే వేషం వేసుకొని బయటికి వచ్చే దొంగలాగా మీ 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 పద్ధతులు ఉంటాయి. నువ్వు కదా సీతమ్మను ఎత్తుకోవడానికి మారువేషం వేసుకొని వచ్చినావు కదా, ఆ విధంగా అని చెప్పి చెప్తా ఉన్నాడు స్వామి. నీవును నీ ప్రధానులను నిక్కమునన్వచింపుమంటిరే ఈ విపరీత దంభములెల్లరును విని మేలుమేల ఈ రావణు సత్యశీల మౌరాయని మెప్పును పొందనేమో కాకి వరకేమో మీ కులమునెప్పుడు సత్యము త్రోవ తొక్కదే. ఎప్పుడైనా మీ కులము, మీ రాక్షస కులము సత్యము అనేది ఎప్పుడైనా సత్యం త్రోవ తొక్కిందా? సత్యం అనేది మీకు తెలియదు అసలు.
అట్లాంటిది నువ్వు నీ ప్రధానులు నన్ను సత్యం చెప్పమని అడుగుతున్నారు. ఎందుకంటే ఆహా రావణుడు ఎంత సత్యశీలుడు అని అందరూ అనుకోవాలనే అని చెప్తా ఉన్నాడు. దిననాద సమకాంతి తేజరిల్లితు సత్యం అఖిల జగంబుల యందు వెలుగా అనృతమన్ చీకటియా ప్రకాశంబుని తేరి చూడగ కడు దిగులు చెంది తుచ్చులవు నీ ఎట్టి తులువ రక్కసి గుంపు హృదయ తమో గుహలిరువు చేసుకొని వెలుపల తాను తను సమయంబున సత్యమును వేషమును వేసి సంచరింప. సత్యము అనేది సూర్యకాంతితో సమానంగా వెలిగిపోతూ ఉంటే దాని తట్టు చూడడానికి అబద్ధము భయపడి, అసత్యం అనేది భయపడి నీలాంటి రాక్షసులు, నీలాంటి దుర్మార్గులైన రాక్షసుల మనసులలో దాచిపెట్టుకునింది ఆ అసత్యం అనేది. కాబట్టి మీ మనసులో అంతా అసత్యమే ఉంది అని చెప్పి అటువంటి సత్యవేషమును వేసి అది ఎప్పుడన్నా బయటికి రావాలనుకుంటే సత్యము అనే వేషం వేసుకొని బయటకు వస్తుంది ఆ సత్యం. అది ఎట్లాంటిది అంటే దీనికి దృష్టాంతం ఈవు మున్ను దొంగతనమున నెవ్వరెరుంగకుండా ధరణిజను తెచ్చుటకునయి తాల్చి ఉన్న జటిల వేషంబు చక్కని సాక్షిగాదే. దీనికి సాక్ష్యం ఏమరా అంటే నువ్వే ఇంతకుముందు సత్య రూపంలో నీ నిజ రూపంలో నువ్వు రావడానికి భయపడిపోయి మారువేషం వేసుకొని వచ్చి ఒక జంగమదేవర రూపంలో వచ్చి సీతమ్మను అపహరించుకొని పోయినావు. కాబట్టి ఇదే అసత్యానికి సత్యానికి ఉండే తేడా అనేది. చెవురి వృత్తి నీకు సహజ గుణంబుగా నుండి తద్విధమునందురందరనుచు నన్ను తోరుడంటివి కాబోలు పొరుగు వారి నమ్మబోడు దొంగ. తను దొంగ అయితే పొరుగు నమ్మడు అని సామెత. కాబట్టి నువ్వు దొంగవు, నువ్వు తోరునివి, నువ్వు దొంగతనం చేసినావు, మోసంగా వచ్చి కపట వేషంతో వచ్చి సీతమ్మను ఎత్తుకొని వచ్చినావు. అందరూ నీలాగే ఉంటారనుకొని నన్ను దొంగ అని అంటావా? వీరి వారల వలె వేషధారిణి కాను వినర దయచేసనే వనచరుండ పరగ సుగ్రీవు 72 వెల్వల వానర సేవలో సేనలో నేనొకండ భక్తకల్పగమన పరగిన ఎట్టి శ్రీరఘురాము సేవా దురందరుండ కుటిల రాక్షస వృక్ష కోటుల గుల్పనే పేరొందు జంజా సమీరనుండ జగతినే వాయువరశక్తి సంభవుండ కేసరికిని అంజనాదేవికిని సుతుండ ఆంజనేయుండ రఘువీరునశ్రితుండ మదిని నన్ను జ్ఞప్తించుకో మదయితుండ. నేను నీ మాదిరి దొంగ వేషం వేసుకొని ఇక్కడికి రాలే. నా నిజ రూపమే వానరం, నేను వానరుణ్ణి. ఇదో నా వేషం చూడు, నేను ఇక్కడ నీ మాదిరి ఆ వేషం ఈ వేషం జంగమదేవర వేషం ఇంకొక వేషం వేసుకొని రాలేదు, భయపడి రాలే. నేను నిజ రూపంతోనే వచ్చిన, నా నిజ రూపం ఇదే, నేను వానరుణ్ణి. సుగ్రీవుని 72,000 సేనలలో నేను ఒకడిని. భక్త కల్పవృక్షమైన శ్రీరామచంద్రుని సేవా దురంధరుణ్ణి నేను, ఆయన నమ్మిన బంటుని నేను. ఇంకా మీ కుటిలమైన ఈ రాక్షసులందరినీ చంపడానికి, ఈ రాక్షసులు అనే వనాన్ని, ఈ రాక్షస అనే వనాన్ని చంపడానికి జంజా సమీర నుండి నేను వాయుదేవుని లాంటి వాడిని నేను. ఇంకా వాయు వరశక్తి సంభవుండ, నేను వాయుదేవుని వరంతో పుట్టినాను. నా తండ్రి పేరు కేసరి, నా తల్లి పేరు అంజనాదేవి. ఇవి నా యొక్క నా నిజ స్వరూపం, ఇది వినురా అని చెప్పి చెప్తున్నాను. మీ మాదిరి నేను అబద్ధాలు చెప్పి దొంగ వేషాలు వేసుకొని రాలేదు ఇక్కడికి. కాబట్టి నన్ను చోరుడు అని మీరు అనడం సమంజసం కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నన్ను నిజటికి పంపినయా ఘనుని ఇదివరకెప్పుడీ ఓ కంటివో లేదో వినుమిప్పుడేను తెలిపెదమును నీ అనుభవమును బట్టి మూర్ఖ తెలియమా. ఇంకా నన్ను ఇక్కడికి పంపించింది ఎవరు, ఆ మహానుభావుడు ఎవరు అంటే ఆయన గురించి ఇంకా చెప్తా విను. ఇంతకుముందు నీ అనుభవాన్ని ఇప్పుడు నేను చెప్తానే దాన్ని బేరీజ్ వేసుకో, రెండు ఒకసారి ఆలోచన చేసుకొని చూడు, ఒకసారి ఆయన గొప్పతనం ఏదో నేను చెప్తాను నీకు అని ఇంకా రాముల వారికి ఈ రావణాసురునికి మధ్యలో ఉండే అంతరాన్ని చెప్పడానికి మొదలుపెట్టినాడు. ఆహవంబున నిన్ను నవలీల నిర్జించి 20 బాహువుల్ విరగదీసి తన బటశ్రేణికే తను నిన్ను పెడకేలు కట్టించుకొనిపోయి గగనచరులు నిదూతి పరిహాసమనరింప తన పురి కారాగృహంబున కఠిన శిక్ష పరగ యావజ్జీవ పర్యంతము విధించనలనాడు కార్తవీర్యార్జునుడు. వీనికి 20 చేతులు ఉంటాయి, ఆయనకు 1000 చేతులు ఉన్నాయి. కార్తవీర్యార్జునుడికి మహావీరుడు ఆయన. ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి పోయినాడు వీడు. నేను వీరుని చూడు అని, వీడు అన్ని చేసి ప్రపంచమంతా నేనే వీరుని అంటాడు కదా. పోతే ఆ కార్తవీర్యార్జునుడు వీడిని పట్టుకొని తీసుకుపోయి తన కారాగృహంలో యావజ్జీవ పర్యంతము శిక్ష విధించి వానికి కారాగృహంలో పెట్టి 10 తలల మీద దీపాలు పెట్టి దీపస్తంభంగా వాడుకునేవాడంట. వాడి తలల మీద 10 తలల మీద 10 దీపాలు పెట్టించేవాడంట రోజు. ఆ విధంగా దీపస్తంభంగా వాడుకున్నాడు రావణాసురుడిని. అటువంటి కార్తవీర్యార్జునుడు తెలుసు కదా నీకు, నిన్ను ఏం చేసినాడో. అటువంటి కార్తవీర్యార్జునుడు అట్లా నిన్ను తీసుకొని పోయి పెట్టినప్పుడు ఏమైంది, కాలం ఎంతో తనగా కమలాసనుడు వచ్చి అతని తోడ నీదు వెతల తెల్పి నన్ను దూచి వీని మన్నించి విడుమన అతడు నిన్ను విడిచి అనిపెగాదే. ఇంకొంతకాలం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, వెంటనే రాలే బ్రహ్మదేవుడు కూడా,
కొంతకాలం జరగనిచ్చి, కానీ వీనికి శిక్ష పడాలే కొంతకాలం అని పడనిచ్చి, కొంతకాలం జరిగిన తర్వాత, కొన్నేళ్ళు జరిగిన తర్వాత అప్పుడు వచ్చి కార్తవీర్యార్జునుడిని అడిగినాడు అనమాట. నా ముఖం చూసి వాడిని వదిలిపెట్టు, వాడు బ్రహ్మవంశం కదా, నా ముఖం చూసి వాడిని వదిలిపెట్టు అని అడుక్కుంటే అప్పుడు నిన్ను వదిలిపెట్టినాడు కదా కార్తవీర్యార్జునుడు. తెలుసు కదా నీకు ఆయన ఎంత గొప్పవాడో. ఆ కార్తవీర్యార్జునుడు అట్టి సహస్రబాహార్జునుని అతని అఖిల సైన్యములను ఆహవమున ఘన కుటారాహతి ఖండించి జగముల ప్రఖ్యాతి నొందిన పరశురాము బాహుబలంబు ఆబాల వృద్ధులకు తెలిసినదేగాన తెలుపనేలా ఆ మహాబల శౌర్యుని అవలీల నిర్జించే కోదండ దీక్షాది గురుడు రాముడు. ఇంకా ఆ కార్తవీర్యార్జునుని వాని మొత్తం సైన్యాలను కూడా యుద్ధంలో ఓడించినాడు మహానుభావుడు పరశురాముడు. ఆయన పరశురాముడు క్షత్రియులందరినీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఆయన క్షత్రియ సంహారం చేసినాడని చెప్పి. ఆ విధంగా ఈ కార్తవీర్యార్జునుని కూడా ఆయన ఓడించినాడు యుద్ధంలో. అటువంటి కార్తవీర్యార్జునుని ఓడించిన పరశురాముడు రాముని దగ్గర ఇదైపోయి ఆయన ఒక్క బాణము తీసి ఇది సంధించు అంటే బాణం తీసుకొని ఆయన సంధించే లోపలనే ఆయన పారిపోయినాడు పరశురాముడు కూడా అక్కడి నుంచి. నీకు రామునికి ఉండే అంతరం తెలుసునారా? ఇప్పుడైనా అర్థమైందారా నీకు? కార్తవీర్యార్జునుడే నిన్ను తీసుకుపోయి దీపస్తంభం కింద పెట్టుకున్నాడు, కఠిన శిక్ష విధించినాడు. బ్రహ్మదేవుడు వచ్చి అడుక్కుంటే అప్పుడు వదిలిపెట్టినాడు నిన్ను. అటువంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు జయించినాడు. అటువంటి పరశురాముడు రాముని ఒక్క బాణం ఎక్కువ పెట్టేసరికి భయపడి పారిపోయినాడు. నీకు రామునికి ఉండే అంతరం అర్థమవుతా ఉందా నీకు అని చెప్తూ ఉన్నాడు అనమాట. అటువంటి కోదండ దీక్షాది గురుడు రాముడు అతడే నన్నిచటికి పంపినట్టి వీరుడు అతనికి నీకు గల ఎట్టి అంతరంబు ఎంత అయినది ఇప్పుడైనవే తెలియకుండిన నిక నిన్నో తెలియపరుతూ. నీకు ఆయనకుండే తేడా ఏమైంది అర్థమైందా ఇప్పుడు నీకు? ఒకవేళ ఇంకా చెప్తా విను, ఇంకా ఏముందో నీకు ఆయనకు తేడా, ఎంత తేడా ఉంది, ఏనుగకు దోమకు ఉన్న తేడా ఉందా లేదా అని ఇంకా చెప్తాను విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. జనకు ప్రతినదిత్పదాలు దదెంతని విల్లు వంపబోయి విలవిల దాని క్రిందపడుచు తన్నుకొంటివి గద నా యుగ్రుదను ఉగ్నత్తియున్నదిగా. అట్టి ధనువరమును అఖిల రాజేంద్రులు బలిబలి ఈయటంచి ప్రస్తుతింప ఇక్షుకాండమెట్టులేనుగు విలిచెనో ఎట్లు విలిచె దశరథాత్మజుండు. జనకుని ప్రతిజ్ఞ నేను తీరుస్తా, నేను పోయి ఆ విల్లు విరుస్తా శివధనుసును అని చెప్పి నువ్వు గంభీరాలు అన్నీ పలికి పోయి అక్కడ జనక సభలో విల్లుని ఎత్తబోయి దాన్ని ఎత్తలేక దాని కింద పడి విలవిలా కొట్టుకున్నావు కదా, గుర్తుందా ఆ జనకుని విల్లు? ఆ విల్లును ఒక్క చేతిలో పట్టుకొని ఇట్లా దానికి బాణం దానికి నారి సంధించే లోపలనే అది ఏనుగు కదా ఇక్షుకాండాన్ని ఇరిచినట్లుగా అంత సులభంగా దాన్ని ఇరిచేసినాడు రామచంద్రుడు. ఆయనకు నీకు ఎంత తేడా ఉందో తెలుసుకో. ఆయన ఎటువంటి వాడు, నువ్వెటువంటి వాడు. ఆ విల్లు కింద పడి లేయలేక ఏడ్చినావు, నువ్వు విలవిలా కొట్టుకున్నావు. ఆయన దాన్ని పట్టుకుంటేనే అది విరిగిపోయింది. ఆయన బలం ఎక్కడా, నీ బలం ఎక్కడా? ఇంకా 20 కరంబులను నోరి వెండి కొండ కింద నిరిగించుకొని నీవు కేవల అర్థరావమునరింప అప్పుడు ఈ రావణాహ్వయంబు నీకిడినట్టి ఆయబౌడెప్పుడు ఏ మహాత్మునామం ఇహపరసాధకంబనుచు సతియుతాను అనవరతము కడుముదంబున జపముగా వించుతుందురో ఆ మహాత్ము నెరుగు రాముడనుచు. నువ్వు నీ 20 చేతులు తీసుకుపోయి నేను కైలాసాన్ని ఎత్తుతాను అని పోయి ప్రగల్భాలు వాళ్ళకి కైలాసాన్ని ఎత్తాలని దాని కింద చేతులు పెట్టి పరమేశ్వరుడు ఆయన శివుడు ఒక్క బొటనవేలు అట్లా నొక్కితే దాని కింద చేతులు ఇరికించుకొని ఓ అని ఏడ్చినావు కదా. ఆ ఏడుపు విని ఆయన పరమేశ్వరుడు నీకు రావణుడు అని పేరు పెట్టినాడు. భయంకరమైన రావం చేసినాడు కాబట్టి వానికి రావణుడు అని పేరు పెట్టినాడు. ఆ విధంగా నీకు ఈ పేరు వచ్చింది, నీకు రావణుడు అనే పేరు ఆ విధంగా వచ్చింది నీకు. అది గుర్తుందా నీకు? అటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కూర్చొని ఏ మహాత్ముని నామము ఇహపర సాధకమని ఎప్పుడు జపం చేస్తూ ఉంటారో శివుడు ఎప్పుడు రామనామ జపం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ మహానుభావుడు రాముడు. రాముడికి నీకు ఉండే అంతరం తెలుసుకో, ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఒక్కొక్కటే చెప్తూ ఉన్నాడు. నిలువెల్ల సత్యమైన కడడి ఆ రాముడు అనుజన్ముడును తాను అవనిజైను తండ్రి అనతి దీర్పదనుజుల పరిమార్ప అఖిల మౌనుల తాపమార్ప నియతి దండకాటవి 14 వత్సరంబులు చరించు వ్రతనిష్ట సల్పభూనువాడయి ఆ పంచవటి ఎందు నివసింప జీవితాంతము నీకు చేరరాగా మోసవృత్తి కపటము నివేషధారివై అన్నదమ్ములిర్వురతటలేని సమయమునను మున్ను జానకి తెచ్చితివి అదమదను జసూరుడ బగుదువటరా. నువ్వరా సూర్యుడివి, నువ్వు ఎటువంటి వానివి? ఆయన తండ్రి మాటను నెరవేర్చడం కోసమని రామచంద్రుడు సీతాలక్ష్మణ సహితుడై అరణ్యంలో సంచరిస్తూ పంచవటిలో ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా ఉంటే అమ్మ జోలికి నువ్వు రాలేవు కాబట్టి నువ్వు భయపడి అదే పనిగా మారీచుని పంపి వాళ్ళిద్దరూ అక్కడ లేకుండా చేసి
వాళ్ళు లేని సమయంలో నువ్వు ఒక మారువేషం వేసుకొని అక్కడికి వచ్చి మోసంగా తీసుకొని వచ్చినావు ఇక్కడికి అమ్మను. నువ్వు ఒక పెద్ద సూర్యుని మాదిరి మాట్లాడతావేమ్రా? అప్పుడు దాశరథులకు అగపడియేయున్న జగము పీడలు ఒక్కసారి తీరు అట్టులేటి గగునాసర నీతోడని కుల బలంబులెల్ల కులనుండా. ఆ రోజే నువ్వు కన్నా వాళ్ళకి కనపడినంటే దశరథుని కొడుకులు రామలక్ష్మణులకు నువ్వు కనపడినంటే ఆ రోజే జగముల పీడంతా పోయిండు. ఆ రోజు నిన్ను ఆ రోజే ముగిచిండ్రు వాళ్ళు. కాకపోతే ఎందుకు పోలేదు అంటే నీతో పాటు నీ కుల బలాలన్నీ పోవాలి కదా, నీతో పాటు మిగతా రాక్షసులు కూడా ఉన్నారు కదా, ఇంకా భయంకరమైన వాళ్ళకు నీ అంత బలం లేకపోతే కానీ దుర్మార్గాలు అయితే నీ అంత దుర్మార్గం వాళ్ళు చేస్తున్నారు, అందరూ నాశనం కావాలి కదా, అందుకోసమని ఇది జరిగిందంతే అని చెప్తూ ఉన్నాడు. జగదేకపతి రామచంద్రుడు ఇంద్రదుగూల్చి రవిజు కిష్కిందకు రాజు చేసి బ్రహ్మాదులకు లెక్కపరుప సత్యముగాని పటు పరాక్రములైన ప్లవగవరుల బలములలో తగ్గుపాటి వాడగు నన్ను పరికించి ఈ చిన్న పనికి నేల అసహాయ సూరులు హనుమంత నీవేగి ఈ ముద్రికను సీతకిచ్చి మరల నతివైచ్చు శిరోమణి నంది కొంచు రమ్ము పొమ్మన ఆ రఘురామునగ్నంది లవనార్ణవంబును ఒక్క జంగతోడ లంఘించి సనుజంచి తొట్టతొలుత ఈ పురంబున నన్ను తొరణీక కొంత పెనుగులాడిన లంకిని పీచ మణచి పురమునెల్లడ శోధించి పోయి వనమునందు జానకి దర్శించి హర్షమునను. ఇంకా ఆ జగదేకపతి అయిన రామచంద్రమూర్తి వాలిని చంపి దుర్మార్గుడైన వాలిని చంపి ఆ రవిజుడు సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణి లంకకు కిష్కిందకు రాజును చేసి ఈ వానరులందరినీ నలుమూలలకు సీతాన్వేషణ కోసం పంపిస్తూ దక్షిణ దిశకు వస్తున్న మమ్మల్ని చూసి ఈ చిన్న పనికి మహాసూరులు ఎందుకులే హనుమంత నువ్వు ఇది తీసుకొని పోవని చెప్పి నాకు ఆ ముద్రిక ఇచ్చి పంపించినాడు. వీనికి చెప్పడం అన్నమాట ఇక్కడ ఆయన దూత నీతి అన్నమాట. అది వానికి భయం కల్పించాలి వాని మనసులో. అంటే నన్ను చిన్నవాడిని, నేను అందరికన్నా ఉండే సైన్యం అందరిలోకి నేను చిన్నవాడిని అని తను చెప్పుకుంటున్నాడు. అంటే నేను చిన్నవాడినే ఈ పని చేసినాను అంటే ఇంకా అక్కడ ఉండే సైన్యం అంతా ఎంత గొప్ప వాళ్ళు ఆలోచన చేసుకోవాలనే భయం వాని మనసులో కల్పించడం కోసం అని చెప్పి రాముడు నన్ను పంపిస్తూ అసహాయ సూర్యులందరూ ఎందుకులే హనుమంత నువ్వు చాలు ఇది తీసుకొని పో అని చెప్పి నాకు ఆయన ఉంగరం ఇచ్చి పంపించినాడు. కాబట్టి నేను అందరికన్నా అక్కడ ఉండే అందరిలో కన్నా కూడా నేను శక్తిలో ఇంకా తక్కువ వాడినే. అటువంటి నేను ఈ 100 యోజనాల పొడవు ఉండే ఈ సముద్రాన్ని ఒక్క జంగతో లంఘించి వచ్చి ఇక అక్కడ ఉండే విఘ్నాలన్నింటినీ దాటుకొని వచ్చి ఇక్కడ ఉండే లంకిని నాతో పెనుగులాడిన లంకిని పీచమడిచి ఆ తర్వాత లంకలో వచ్చి శోధించి అంతా చూసి ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడినాను. సీతమ్మకు రాముని ముద్రికనిచ్చి అమ్మ దగ్గర చూడమని తీసుకొని ఈరోజు మీకు కావాలని నేను ఇక్కడ నీ దగ్గరికి వచ్చి నిలబడినాను, నేను కూడా చూడాలి, నీ పరిస్థితి ఏందో చూడాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా రాముసేమ వార్త రమణికి వినజెప్పి అంగుళీయకంబు నామె కొసగి సుదతి ఇచ్చినట్టి చూడామణిని కొంచెం పోవుతుండి యొక్క బుద్ధి పొడమ కథనంపు మొదల 8,000 గుంపగు వనపాలకుల త్రుంచి వైచినాడ. ఆ మీద పంపిన నీ మంత్రి సుతులను పట్టి భూమికి బలిపెట్టినాడ. నీ కుమరుడు శౌర్యనిధి అయిన యక్షుని పొమ్మని పెను నిద్రపుచ్చినాడ. నీ ప్రధానుని పుత్రునేలపై విడగూల్చి శిరము మొండెము వేరు చేసినాడ. ఎలమినప్పుడు ఈవికెందర నంపితో వారి నెల్లనొకరి వదలకుండా పంపనీకు వంతు చంపగనా వంతు పెట్టుకొనుచు మట్టు పెట్టినాడ. పరమ దుర్జయమైన ఈ బ్రహ్మచరము చేత చిక్కుటైను నీకు చెప్పదగిన కొన్ని హితముల చెప్పుట కొరక తలప ఎదిరి తన్ను నిరంగక ఏలెచెడదు. ఎదురుగా ఉండే నీ శత్రువు ఎవరు నువ్వెవరు అని అంచనా వేసుకోకుండా అంతరం తెలియకుండా ఎందుకు చెడిపోతావు రా ఊరికే అన్యాయంగా. నేను ఇక్కడికి వచ్చినా నేను చెప్తున్నా కదా, నేను ఇంత చిన్నవాడిని, వాళ్ళందరిలో కన్నా కూడా కొంచెం తక్కువ వాడినే అని చెప్పాలా. అటువంటి నన్ను నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, ఈ యుద్ధం చేసినప్పుడు కథనంపు మొదల 8,000 గుంపగు రాక్షసులను పొమ్మని యమపురికి పంపించిన. 8,000 మందిని ముందు చంపేసిన. ఆ తర్వాత నువ్వు మంత్రిశక్తులను పంపించినావు, వాళ్ళను చంపేసినాను. ఆ తర్వాత అక్షకుమారుని పంపించినావు, వాడిని చంపేసినాను. సరే ఇంకా జంబుమాలిని పంపించినావు, ఇంకా పంచసేనాకుల నాయకులను పంపించినావు, మంత్రిపుత్రులను పంపించినావు. నువ్వు పంపించడము నేను చంపడము, నువ్వు పంపడము నేను చంపడము, పంపడం నీ వంతు చంపడం నా వంతుగా మొత్తం నువ్వు పంపిన వాళ్ళందరినీ నేను చంపినాను. ఇంకా ఇప్పుడు ఎందుకు ఈ బ్రహ్మచర్యం చేత నీకు చిక్కినాను అంటే కొన్ని బుద్ధులు నీకు చెప్పిపోదామనే ఉద్దేశంతో, అంతేగాని ఇది నన్నేదో ఈ బ్రహ్మచర్యం కట్టి పడేసింటే మీ వాళ్ళు తీసుకొని వచ్చింటే ఏదో నేను వచ్చినానని మీరు అనుకోవద్దు అని చెప్తున్నాడు.
పరమ దుర్జయమైన ఈ బ్రహ్మచరము చేత చిక్కుటయును నీకు చెప్పదగిన కొన్ని హితముల చెప్పుట కొరకే తలప ఎదిరి తన్ను నెరుంగ కయ్యల చెడదు. ఈ బ్రహ్మచరం నన్ను పరమ దుర్జయమైంది. బ్రహ్మచరం వేసినాడంటే ఇంక అవతల ఎంత వాడైనా వాడు చనిపోవాల్సిందే. అటువంటి బ్రహ్మచరం చేత కూడా నేను ఊరికే చిక్కినట్లు నటిస్తూ మీ దగ్గరికి ఎందుకు వచ్చినాను ఈరోజు ఇక్కడికి అంటే నీకు కొన్ని హితములు చెప్పిపోదాం, హితవాక్యాలు చెప్దాము అని చెప్పే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినాను. ఓరీ దైత్యుడని ఇది పత్నిని ఎవడేను కండు కొంపోవగా ఏ రీతిన్మదిందలంచెదవ నీవే తల్పరాయంతనన్ భూరిద్వానము మీర రావణుడునో మూర్ఖా తాల్నోరు నా పేరేమైనది నీ వెరుంగ కడున్ ప్రేలాడనంతుగ్రుడై కడతడముల్ జలింపగను కన్నుల నిప్పులు రాల దూతుతున్ పటపటదంతముల్గరికి పంక్తిముకుండదలించి ఆర్చి నీ విటువల కొయ్యబోకుమిక నిప్పటి కోర్చితి నన్నెరుంగవే అటునిటు వారి వీరి వలనను కొంటివే కోయుదును ఆల్కనిప్పుడే. ఒరే, ఎవరైనా నీ భార్యను తీసుకొని పోతే నువ్వు ఏ విధంగా అనుకుంటావో ఆలోచన చేయరా ఒకసారి. నువ్వు వేరే వాళ్ళ భార్యలను తీసుకొని వచ్చి నువ్వేదో మహా ఘనకార్యం చేసినానని అనుకుంటుంటావు అని అంటూనే వానికి విపరీతమైన కోపం వచ్చింది. ఒరే మూర్ఖ, చాలు నోర్మూయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు అని చెప్పి నాలుక కోసేస్తా అని చెప్పి స్వామిని అంటా ఉన్నాడు. అప్పుడు అని నా వాయుసూనుడా బెదరింపుల కట్టిపెట్టు నీకు ఘనత గలదే ఏమి నీ ప్రతిష్ట లేడ్చె దురాత్మక మాట మాత్రమునకె మండెదిట్లు భగిని మగని జంపి భామని కంటికింపగున తండ్రి నీకు మగడుగాగ సౌఖ్యమనుభవింప జగములన్నీ నీకు అరణమిచ్చి తినన అదమదనుజ సిగ్గులేక ఇట్లు చెల్లెలిని లోకుల పాలు చేసినట్టి భ్రష్ట నీకు భార్యమాటకింత పౌరుషమా ఏమి కొల్లబోయ నీదు ముల్లెలెల్లా ఇప్పుడు నీతు సతిని ఎవరేమీట వచ్చి కొని తనంగలేజ గొంతు జినుగయలార్బటించి ఎగిరదవన పంక్తిముకుడదల్చి రౌద్రమూర్తి ఎగుచూ. చాలేరా, నీ గొప్పతనం చాలు, చాలా ఘనకార్యాలు చేసినావు, మాకు తెలుసు. చెల్లెలి భర్తను చంపినావు, ఆమెను నీ ఇష్టం వచ్చినంతో తిరుగమ్మా అని లోకాల మీదకి వదిలిపెట్టినావు, ఆమెకు ఆజ్ఞ ఇచ్చినావు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఎవడన్నా ఒప్పుకోకుంటే నేను రావణాసురుని చెల్లెల్ని అని చెప్పి ఆ తర్వాత వాని గతి నేను చూసుకుంటానని చెప్పి మళ్ళీ ఆమెకు ధైర్యం కూడా చెప్పి లోకాల మీదకి వదిలిపెట్టినావు. అట్లాంటి నీకు సిగ్గు లేకుండా చెల్లెల్ని ఇట్లా లోకల పాలు చేసినావు. మళ్ళీ భార్య మాటకైతే ఇంత పౌరుషమా నీకు, ఏం నీ ప్రతిష్ట ఏడ్చిందిరా దుర్మార్గుడా అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడేం నీ భార్యను ఎవరు వచ్చి ఇక్కడ ఎవరు ఎత్తుకొని పోలేదే, మాట వరుసకు నేను నీకెంత కోపం వస్తుందో చూడరా అని అంటేనే నీకు ఇంత కోపం వచ్చిందే. నువ్వు చేసే పనులకు అవతల వాళ్ళకి ఎంత కోపం రావాలి. అదిగో చూడుము వానరా మరల నీవాకు తక్కుయంగా కూడదురా ఎంత చెప్పినా అదేడన్ బోవు నీ చేష్ట అయ్యది మాన్పింపంగనౌని కావలయు ప్రాయశ్చిత్తమవుదాక నీ వదరున్ బోతు తనంబు వీడవిక గర్వం బెల్ల క్రక్కించదన్ చెనటి ఇప్పుడు నీవు చిక్కుటైన కూడా ఇట్టి ఒడలుగాలు నట్టి మాటలి సభాంతరమున నిందర ముందుగా పలుకదలచేర ధివిహీన అనవిని నవ్వుతూ అంజనతనయుండిట్ల నోరిదను యాదమ ఆలను మాటకింత మండెద విలనందరకిట్ల ఎనుతు నేల తలపవో. అనద్దురా అంటే మళ్ళీ ఆ మాటే అంటున్నావు నువ్వు. మళ్ళీ నీ భార్యను ఎవరైనా తీసుకొని పోతే నేను ఎవరు తీసుకోపోలేదే, ఎవరైనా వచ్చి తీసుకుపోయినారా, ఇప్పుడు ఎందుకు ఊరినే కోపగించుకుంటావు, అది ఇది అని మాట్లాడుతున్నావు నువ్వు. అనద్దురా అంటే మళ్ళీ అదే మాటే మళ్ళీ మాట్లాడుతున్నావు. నీకు తగిన ప్రాయశ్చిత్తం అయ్యేదాకా ఊరుకునేటట్లు లేవు అని చెప్పి అంటే అప్పుడు స్వామి నవ్వుతూ భార్య మాటకు ఇంత మండుతున్నావేను, భార్య అనే మాట, నీ భార్య గురించి ఒక మాట ఏమీ మాట్లాడలేదు, దుర్మార్గంగా ఏమీ మాట్లాడలేదు, ఎట్లా ఉంటుందిరా నీ మనసుకి ఎట్లుంటుందో చూడు అంటేనే ఇంత మండిపోతున్నావే, అందరికీ ఇట్లే ఉంటుందని ఎందుకు అనుకోవు నువ్వు. ఇంతకంటే జలములు ఎందుండునని ఒక కుపకూర్మమన్ని కొన్న ఎట్లు ఒక్క లంక ఏలు చుబ్బి త్రిలోకాధిపతిని ఎరుగలేవు పరమసుంఠ జగములేలు రామచంద్రుడు అందరకును తండ్రి ఆ మహాత్మ ధర్మపత్ని అయిన సీత తల్లి అయ్యుండ నిర్భాగ్యదనుజ నీకు నేల తల్లిగాదో అనుచు కన్నుల యందున అగ్నికణముల దశకందరునినట్టే ఇరుమి చూచి ఘనఘనారవమును మించు గర్జతోట పలిక మారుతి దైతే బలములడలా. కోపం కళ్ళెర్రగా చేసుకొని భయంకరంగా చూస్తూ వాని తట్టు కోపంగా చూస్తూ వాడితో అంటా ఉన్నాడు, ప్రపంచానికంతా లోకాలకన్నిటికీ తండ్రి అయిన రామచంద్రమూర్తి నీకెందుకు తండ్రి కాడు, ఆ అమ్మ సీతమ్మ తల్లి అందరికీ తల్లిరా, ఆమె నీకెందుకు తల్లి కాదు దుర్మార్గుడా, నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు. ఒక కూపకూర్మము బావిలో కప్పలాగా ఆ బావిలో ఉండే కప్ప ఈ ప్రపంచం అంటే ఇదేనేమో అనుకుంటా ఉంటుంది. ఆ బావిలో ఉండే నీళ్లు ఈ పైన కనపడే దానికి కనపడే ఆ కొంచెం ఆకాశము ఇదేనేమో ప్రపంచం అని అనుకుంటా ఉన్నట్లు నువ్వు కూడా ఈ చిన్న లంకను ఏలుకుంటూ నేను త్రిలోకాధిపతిని,
అని అనుకుంటున్నావేమో. అసలు త్రిలోకాధిపతిని తెలుసుకోలేకుండా ఉన్నావు నువ్వు, ఆ మహానుభావుని తెలియలేకుండా ఉన్నావు నువ్వు. సీతామహాదేవి చరణున్న కష్టములు తలచుకున్నను నోరి తనుజ చూడు మిదిగో నా కొదవినయ అగ్రహమునకు ధరణింత్రోచి హృత్తటము చించి భూతాళి పరితృప్తి పొందని రక్తంబు త్రావింపనామది తలతుగాని ప్రభునాజ్ఞలేక ఇప్పని చేయకూడదేయను సంశయాంకుశమడచుతున్నది. ఏమనందు ఆయుశేషమెంత నీకు గలదో నా కోపమనేటి గరళమిట్లు మింగుతున్నాడ కానిమ్ము మీద నీదు గతులు తెలుపుదురా యుద్ధకాలమందు. నాకు ఆ అమ్మవారిని ఆ వనంలో నువ్వు తెచ్చి పెట్టి ఆమె ఉండే పరిస్థితి, ఆ చెట్టు కింద ఆమె కూర్చొని ఉంటే ఆ చుట్టూ ఆ రాక్షస స్త్రీలందరూ కత్తులు పట్టుకొని ఆమెను పొడుస్తాము చంపుతామని దుర్మార్గ మాటలన్నీ మాట్లాడుతూ చెప్పకూడని చెవులో వినరాని మాటలన్నీ ఆమెతో మహాపతివ్రత అయిన ఆ తల్లితో అంటూ ఉంటే నాకు వచ్చిన కోపానికి నిన్ను అక్కడనే కింద పడేసి నీ గుండెలు చించి రక్తం తాగుదామా అన్నంత కోపం వచ్చింది. కానీ నాకు ఏనుగును అంకుశము అణించినట్లుగా రాముని ఆజ్ఞ లేదే అనే ఒక ఇది నన్ను అణుస్తూ ఉంది. అదొక్క దానికోసం ఆ మహానుభావుని ఆజ్ఞ తీసుకొని రాలేదు నిన్ను చంపడానికి, కాబట్టి నిన్ను వదిలిపెట్టిపోతున్నా ఇప్పుడు అని చెప్పి, నీకు ఇంకా ఆయుశేషం ఉంది, యుద్ధకాలం రాని అప్పుడు చెప్తాను నీ కథ నేను అని చెప్తున్నాడు. ఆ రాము కామించి అయ్యోముఖి నీ చెల్లెలేసుకముల జంతినారో ఆ వీరునెదిరించినట్టి నీ జ్ఞాతులో కరదూషణాదులే గతులబడిరో ఆ సూర్యునకు శత్రులైన విరాదాది దుష్టులే పగిదిని దుమ్ముదినిరో ఆ ఘనునకు తప్పినట్టి మారీచాది మాయావులెటు మటు మాయమైరో అట్టి విధుల నీవు అనుభవించుటకునై బ్రహ్మ నుదుట 3 పంక్తులు ఇడుతురాసియుండనెట్టులిప్పుడు నీకు ఆహార్య శౌరి నెరుగనలవియగును. ఆ మహానుభావుని కామించి ఆయన మీద కోరికతో పోయిన శూర్పణఖ ఏ గతి పట్టిందో నీకు తెలుసు. ఆయనను మోసం చేయాలనుకొని ఆయనతో యుద్ధం చేయాలనుకొని పోయిన నీ మారీచ సుబాహులకు ఏ గతి పట్టిందో తెలుసు. సుబాహుని అక్కడనే చంపినాడు. మారీచుని ఒక్క తన్ను తన్నితే కొన్ని వేల యోజనాల దూరంలో పోయి పడినాడు. వాడు ఆ దెబ్బకు వాడు మారిపోయినాడు. మారీచుడు అసలు వాడు సాధువు అయిపోయి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టినాడు. ఆ రాముని కాలి మహిమ అట్లాంటిది అనమాట. ఆయన కాలి దెబ్బ తగిలి కొన్ని వేల యోజనాలు పోయి పడినాడు. ఆ మారీచుడే తర్వాత రావణాసురుడికి చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. రూపుదాల్చిన ధర్మమే రామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ఒక రూపం ఇస్తే అది రామచంద్రుడు అవుతాడు అని చెప్పింది మారీచుడు. ఆ తర్వాత కాలంలో వస్తుంది అది. అటువంటి మారీచునికి తెలుసు నీ జ్ఞాతులు వాళ్ళు, నీ దాయాదులు వాళ్ళు, వాళ్ళ యొక్క ఇది నీకు తెలుసు, వాళ్ళు ఏ గతి పట్టినారో నీకు తెలుసు. ఆ తర్వాత అట్లాంటి రాత నీకు కూడా రాసిపెట్టి ఉంది, కానీ ఆ రాసిపెట్టి ఉండబట్టే నీకు మంచి బుద్ధి పుట్టకుండా ఉంది నీకు అని చెప్పి ఇంకా రాముని గురించి ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు అంటే ఇంకా చెప్తున్నాడు ఆయన గొప్పతనం. ఇంకా అవకాశం దొరకాల, రాముడి గురించి చెప్పే అవకాశం రామభక్తులకు దొరకాలి, కానీ ఎంతైనా చెప్తూ ఉంటారు. చెప్తాడు కదా మన రామదాసు కంచెల్ల కోపన్న, బండన భీముడు అర్థజన బాంధవుడు ఉద్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిల లేడంచు కడకట్టి బేరిక డాండ డాండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంట. ఆ చెప్పే పద్యంలో ఆ ఆవేశం అంతా, ఆయన భక్తి ఆవేశం అంతా ఆ పద్యంలోనే కనపడుతుందన్నమాట. మనకు ఆ పదాలలో ఆ కూర్పే అట్లా ఉంటుందన్నమాట. అంత అందంగా వస్తాయి, అంత ఆవేశంగా వస్తాయి. ఆయన రాముణ్ణి, ఆయన పరాక్రమాన్ని తలుచుకుంటే భక్తులకు అంత ఆవేశం వస్తుందన్నమాట. ఆ విధంగా స్వామి ఇంకా పరమభక్తుడు, ఆయన ప్రథమ భక్తుడు ఆంజనేయ స్వామి. ఆయన ఎంత చెప్పాలనుకుంటే ఇంక ఈ దుర్మార్గునికి చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు, వాలమునను జుట్టి వార్దులేడిట ముంచి సగము చంపి ఇంక చంపనేలననుతూ నిన్ను విడిచినట్టి దుర్బలశాలి వాలిని కుమరపు వచ్చువాడే. వాలిని మర్చిపోగలవా? నువ్వు కళ్ళలోనైనా మర్చిపోగలవా? వాలి సంధ్యావందనం చేసుకుంటే సముద్రంలో వీడు వెనక నుంచి పోయి నేను మహావీరుణ్ణి కదా, వాలిని ఏడిపిస్తామని చెప్పేసి వాలిని ఇది చేస్తామని చెప్పి అవమానం చేద్దామని చెప్పి వెనక నుంచి పోయి చంకల కింద చేతులు వేసి ఇట్లా ఎత్తాలని చూసినాడు. ఆయన అట్లా ఇరికించుకొని 7 సముద్రాలలో ముంచి తేల్చి తీసుకొని వచ్చి పడేసినాడు అట్లా భూమి మీద. అటువంటి వాలిని నువ్వు మర్చిపోతావు, నీ జన్మంతా గుర్తుంటుంది వాలి ఎటువంటి వాడో. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపినాడు రాముడు. తెలుసుకో నీకు రామునికి ఉండే అంతరం. అట్టి వాలినొక్క ఎమ్మున వధించినట్టి రాగవుండి అసలు నిన్ను దంపనతని చెట్ల కోపాగ్నికి కడిది శలభమగుతుకు రాగదీవు. భూమిని ఆయన కోపం అనే అగ్నిలో శలభంలాగా మాడిపోతావు నువ్వు ఊరికే. ఆ మహానుభావుడు ఆ రామునికి కోపం తెప్పియాకు నువ్వు అని చెప్తున్నాడు.
భూమిని విరించి వంశమున పుట్టి శృతులు పఠించినందుకు వలపల తట్టు దందెమును వైచిన ఎందుకు సత్యం ఒక్కటేం తెలుపుము రాగవేసు సతి తెచ్చితివే తడేమి నీకు ముంతలచి విరోధము ఇట్టుల వృధా పగబూనుగా నీకు చెల్లునే. ఆ మహానుభావుని భార్యను తీసుకొని వచ్చినావు, ఆయన నీకేం అన్యాయం చేసినాడు, ఆయన ఎప్పుడన్నా ఆయన గురించి నీకు తెలుసా అసలు ఆయన గురించి? ఆయన భార్యని ఇక్కడికి తీసుకొని వచ్చినావు, అంత మహానుభావునితో నువ్వు వైరం పెట్టుకున్నావు. మళ్ళీ నువ్వు పుట్టిన వంశమేమో బ్రహ్మవంశం, మళ్ళీ పైన ఒక దందం వేసుకున్నావు. కనీసం ఆ దందం వేసుకున్నందుకన్నా వేదములు చదివినావు, మళ్ళీ వేదాలన్నీ చదివినావు, నీకు వేదాలన్నీ తెలుసు, 4 వేదాలను పఠించిన వాడివి నువ్వు. అటువంటి వాడివి ఆ దందం వేసుకున్నందుకన్నా ఒక నిజం చెప్పురా, నువ్వు బ్రహ్మవంశంలో పుట్టినందుకన్నా ఒక మంచి పని చేయి. ఇట్లాంటి పనులన్నీ చేయొచ్చా నువ్వు? ఊరిక పైన దందం వెలుపల తట్టు దందమును వైచిన ఎందుకు? వలపల తట్టు దందమును పైన ఒక దందం వేసుకుంటే సరిపోదు. ఆ దందం వేసుకున్నందుకు దాని విలువను వాడు కాపాడుకోవాలి. ఆ దందం వేసుకున్నవాడు దాని విలువను వాడు కాపాడుకోవాలంటే ఏం చేయాలా? ఈ నా హృదయం మీద ఈ దందం ఉంది, గాయత్రి మాత ఉంది, ఆమె నా మనసు నా మీద ఉన్నంత వరకు నేను మంచిగా బతకాలి, గాయత్రి మాత నా ఇది ఉన్నంత వరకు నేను పవిత్రంగా బతకాలనే భావన ఆ దందం వేసుకున్న వానికి ఉండాలా. ఊరికే దందం వేసుకొని నేను వేసుకున్నానని చెప్పి ఆ దందం వేసుకొని దాన్ని అవసరమైనప్పుడు తీసి పక్కన పెట్టి, లేకపోతే ఏదో అవసరమైనప్పుడు తగిలించుకొని దాన్ని వీపు గీరుకోవడానికో దేనికో వాడుకోవడానికి కాదు కదా దందం ఉండేది. ఆ దందాన్ని దానికి ఎంత గౌరవం ఇవ్వాలనో, దాన్ని ఎంత మర్యాదగా చూసుకోవాలా అనేది దందం వేసుకునే ప్రతివాడు, దందం వేసుకునేవాడని కాదు, మన ధర్మాన్ని నమ్మిన ప్రతివాడు దందం వేసుకునేవాడనే కాదు. ఇక్కడ ఎవరైనా కూడా మన హృదయంలో మనం తలుచుకుంటున్నాం, మనం దేవుడిని నమ్మినాం, మన ధర్మము మనకు దేవుడు అనేది ఇచ్చినాడు అన్నప్పుడు, అది మన మనసులో ఉన్నప్పుడు, మన మనసులో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనం దాని పవిత్రతను కాపాడాలి. ఆలయంలోకి చెప్పులు వేసుకొని వస్తామా? రాము కదా, పవిత్రంగా వస్తాం కదా, స్నానం చేసే వస్తాం కదా, బొట్టు పెట్టుకొని వస్తాం కదా. మన హృదయం కూడా ఆలయం లాగా పెట్టుకున్నప్పుడే వలపల తట్టు దందెమును ధరించినందులకు, ఊరికే దందెం వేసుకున్నందుకు కాదు చేసుకోవడం కాదురా, వలపల తట్టు దందెమును ధరించినందులకు సత్యం ఒక్కటేం తెలుపుము రాగవేసు తెచ్చితివే అతడేమి నీకు ముందలచ విరోధము ఇట్టుల వృధా పగబోనగా నీకు చెల్లునే. ఇంకా నువ్వు ఏం చేస్తున్నావురా అంటే, తెగదిని దేహంబు నెగబలేగా క్రొవ్వి తగరు పర్వతముతో తాకినట్లు, 2 రెక్కలను నాకుండలేదా అని కాకి పక్షీంద్రుతో గదిసినట్లు, తొండము గలదను దొమ్మనుక్కున్న దోమ మదకరింద్రముతో నెదిరినట్లు, అంతరం మెరుగక ఎట్ట భైరవు తేజి కొదమ సింగమును మార్కొన్న ఎట్లు, తరమెరుంగక శ్రీరామదారుని ఇసుతోడ పగగొని ఇట్లు నీవు త్రుల్లుటరయ, అఖిల సంపత్ సమృద్ధి అయి నలరు లంకనేలు ప్రాప్తంబులేకయో ఏమో కాని. పొట్టేలు నాకు 2 కొమ్ములు ఉన్నాయి కదా అని పోయి కొండతో ఢీకొంటే ఏమవుతుంది? నాకు 2 రెక్కలు ఉన్నాయి కదా అని పక్షి కాకి పోయి గరుత్మంతునితో యుద్ధానికి పోతే ఏ విధంగా ఉంటుంది? దోమ నాకు కూడా తొండం ఉంది కదా అని ఏనుగుతో యుద్ధానికి పోతే ఏ విధంగా ఉంటుంది? అట్లా ఉంది నీకు రామునికి ఉండే అంతరం, అట్లా ఉంది. హస్తి మశకాంతరము, ఏనుగుకు దోమకు ఉండే అంతరం ఉంది నీకు ఆయనకు. అటువంటి ఆయనతో యుద్ధం పెట్టుకొని, దైవంతోనే యుద్ధం పెట్టుకొని నువ్వు దైవానికి దూరం అవుతావు. దైవానికి దూరమై నువ్వు ఈ విధంగా ఎట్లా బతుకుదాం అనుకుంటున్నావు? నువ్వు ఈ సకల సంపత్ సమృద్ధమయ్యేలరు లంకను ఏలే ప్రాప్తం నీకు లేనట్టుంది అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. నీకు ఆయనకేం తేడా అంటే, ఘనుల వరంబులు కలవని నిక్కెదో ఆదిత్యునకు హిమమధికమగునే, అంబోది దాటరాదనుతు గర్వించదో కలసజుని ఎబ్ది గడిచితనునే, తలలోకి 10 నాకు గలవని యుబ్బెదో పవమానులకు తరుల్ బహుళమగునే, సూర్యుల బలగంబు చూచి ఉప్పెంగదో అగ్నికి శలవంబులధికమగునే. నువ్వు నాకు గనుల వరాలు ఉన్నాయి, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు, పరమేశ్వరుడు ఇచ్చిన వరాలు ఇవన్నీ ఉన్నాయి నాకని చెప్పి ఊపిపోతున్నామేమో. ఆదిత్యునకు హిమం అధికమగునే, సూర్యునికి మంచు ఎక్కువైపోతుందా? సూర్యకిరణాలు సోకుతూనే మంచు విడిపోతుంది, మంచు వెళ్ళిపోతుంది. ఆ విధంగా నీ మహిమలు, నీ వరాలు ఇవన్నీ కూడా మహావిష్ణువుతో పెట్టుకుంటే అన్నమాచార్యులు చెప్తారు. అన్నమాచార్య కీర్తన, ఎదురా రఘుపతికి నీ ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయే బతుకు అని చెప్పి, నీ బతుకు ఈ విధంగా అయింది, నీ బుద్ధి ఏమైంది? వరాలన్నీ ఉన్నాయని అనుకున్నావేమో, ఆ వరాలన్నీ ఇప్పుడు నిన్ను కాపాడుతున్నాయా అని చెప్పి చివరికి నువ్వు కోతుల చేతిలో చనిపోయే పరిస్థితి వచ్చింది కదా నీకని చెప్పి అన్నమాచార్యులు కీర్తన చేస్తాడు. అదే మాట ఇక్కడ ఈయన చెప్తున్నాడు. గనుల వరములు కలవని ఉబ్బెదో ఆదిత్యునకు హిమం అధికమగునే,
సూర్యునికి మంచు ఎక్కువైతుందా? అంబోది దాటరాదని గర్వించదో కలసతుని యజ్ఞి కడతి తనుని. ఆయన మహానుభావుడు, సముద్రానికి ఆయన పాల సముద్రంలో ఉండే మహావిష్ణువు ఆయనకు ఇవన్నీ ఆయనకు ఒక లెక్కన. తలలోకి 10 నాకు గలవని యుబ్బెదో పవమాన్నకు తరులు బహుళమగునే. నాకు 10 తలలున్నాయి కదా అని నువ్వేమైనా గర్వపడుతున్నావేమో. వాయువుకు ప్రచండ వాయువు వస్తే దానికి ఈ చెట్లు ఇవన్నీ ఒక లెక్కన అట్లా కొట్టిపడేసిపోతుంది వాయువు. భయంకరంగా వాయువు వచ్చిందంటే కన్నా చెట్లన్నీ పడిపోతాయి. ఆ విధంగా నీ 10 తలలు కూడా ఆ మహానుభావుని గాలి సోకితే చాలు పోతాయి. సూర్యుల బలగంబు చూచి ఉప్పెంగదో అగ్నికి శలభంబులు అధికమగునే. అగ్నికి మిడతలు ఎక్కువవుతాయా? నా బలగం అంతా ఉంది ఇదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ బలగం అంతా ఏమీ చేయలేవు ఆయన్ను. ఎంత శలభాలతో సమానం ఇవన్నీ కూడా, మిడతలతో సమానం. అగ్ని ముందు మిడతల్లాగా ఇవన్నీ మాడిపోవాల్సిందే అని చెప్పి ఇవన్నీ మనకు మహానుభావుడు అన్నమాచార్యులు ప్రతి కీర్తనలో సమయానికి గుర్తురాదు కానీ అద్భుతంగా చెప్తాడు. ఈ రావణుని బలాలన్నీ ఎట్లా పారిపోయినాయి అని చెప్పి రామ 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 అనుచు రావణు సేనలటు భ్రమరుతూ వీడే అని చెప్పి రాముని గొప్పతనాన్ని గురించి చెప్తాడు. అవి రామ 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 అనుకుంటా పారిపోయినాయంట. అంటే భయంతో రామ రామ అంటున్నాయి అనమాట. ఆ రావణుని బలగాలన్నీ కూడా రామనామ జపం చేసుకుంటూ పారిపోయినాయని చెప్తాడు అన్నమాచార్య కీర్తనలో. అవి అంత అద్భుతంగా ఉంటుంది ఆ వర్ణన. అట్లా ఆ భక్తి అనేది, ఆవేశం అనేది అట్లా ఉంటుంది అన్నమాట. ఇంక చెప్పాలా అనే ఇది ఉన్నప్పుడు ఆ కవికి అటువంటి ఆలోచనలు వస్తాయి. నీ వరంబులు నీ లంక నీ స్వశక్తి నీ బలంబులెల్లను నిరవశేషముగను ముగియంప మా రామమూర్తి కోప భ్రూకుటికి నోపవి ఏటికి పొంగిపడెదు. ఎందుకు పొంగిపోతావురా? నీ వరాలు నీ బలము నీ శక్తి అని ఇట్లా కోపంగా ఒకసారి నుసులు చిట్లించినాడంటే చాలు నీ వరాలు నీ స్వశక్తి నీ బలగాలు అన్నీ కూడా పాడై నాశనం అయిపోతాయి. ధర్మం ఎచ్చట నుండిన దైవం అతట జయరి జయమిచ్చుటలు శృతి సిద్ధమగుట అట్టి దైవంబుతో గంటు పెట్టుకొనుట నీకు మేలనమాట నీళ్లమూట. ధర్మం ఎక్కడుంటే ఏతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడికి జయము చేకూరుతుంది. నువ్వు వేదాలన్నీ చదివినావు, నీకు తెలుసు ఆ విషయము. ధర్మం ఎక్కడుంది? ఇప్పుడు మా రాముల వారి దగ్గర ఉంది కాబట్టి ఆయనకు జయం తప్పకుండా జరుగుతుంది. నీకు మేలవుతుంది అనే మాట నీళ్లమూట ఉత్తది. శరణన్న శత్రునైనను కరుణించెదనను దాన కంకణమును చేదరించి ఉన్న మా రఘువరు దీక్ష నిరింగి ఉన్నవాడనగుట చేన్ చెడకుము రావణా వినుము చెప్పెద నీవిపుడైన తొంటిని పెడపర బుద్ధి నిన్మిడిచి వేగ ధరాస్తవంతు నాదు వెంబడి తనుదించి రామ నరపాలున కాయమనప్పగించినే కడునపరాది నన్ను దయగావు మడంతని మృకుమాయడన్. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మా రామమూర్తి యొక్క శరణాగత వత్సలత్వము, ఆయన యొక్క శరణాగతులను ఆయన కాపాడే విధానం నాకు తెలుసు. వాడు ఎంత శత్రువు అయినా కానీ ఎంత దుర్మార్గుడైనా కానీ శరణు అని వేడుకుంటే వాడిని రక్షిస్తాను అని చేతిలో దానకంకణం కట్టుకొని ఉన్నాడు ఆయన. కాబట్టి వచ్చి ఆయన శరణు వేడుకో, నిన్ను వదిలిపెడతాడు. ఊరికే చెడిపోతావు ఎందుకు? అమ్మని తీసుకొని వచ్చి ఆయనకు అప్పగించి తప్పు చేసిన స్వామి అని క్షమించమని కోరుకో. ఏను నిన్ను గూర్చి ఏ హితంబులు చెప్పవలయువా అని చెప్పి ఎదట నీకు మేలు కలగ నిరదాత రాఘవు చేతన భయమియ్యజేయువాడా. ఇంతటి వాడనై నరవరేశుని రాముని ఆశ్రయింపనా పంతము లోటు జంతుని భావమునంతల పెట్టబోకు. నీ అంతటి వానిదే గణనము అబ్జపవాదులు కూడా నా ఘనుణ్ణి ఇంతటి వాడటంతని ఎన్న సమర్థులు గారు రావణ. నువ్వు వచ్చి ఆయన శరణు వేడు. నేను నీ గురించి కొంచెం మంచి మాటలు చెప్పి ఏదో స్వామి పొరపాటు అయిపోయింది, వాడు బాధపడుతున్నాడు, క్షమించమని చెప్పి నేను కూడా నీకు కొంచెం నీ అనుకూలంగా ఆయన దగ్గర చెప్పి నీకు అభయం ఇప్పింపజేస్తాను. దూత చెప్పాల్సిన మాటలన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. తెలుసు, వాడు ఒప్పుకోవడం తెలుసు, అన్నీ తెలుసు. అయినా ఆయన చేయాల్సిన ధర్మం ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు, నేను ఇంత గొప్పవాడిని కదా, మహాసూర్యుడిని కదా, నేను పోయి ఒక నరుణ్ణి పోయి నేను శరణు వేడమా అని నువ్వేమి దానికి అంత నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబ్జపవాదులు బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా, బ్రహ్మదేవుడు బ్రహ్మ పరమేశ్వరుడు మహానుభావులు అటువంటి వాళ్ళు కూడా ఈ రాముని యొక్క గొప్పతనం ఇంతటిది అని చెప్పడానికి సమర్థులు గారు. రావణ అంత గొప్పవాడు రాముడు. ఎప్పుడూ రామనామ స్మరణ చేస్తూ ఉంటాడు శివుడు. అనవరత రామనామ తత్వాభిగతుడు సర్వమంగళ దేవతా సైతులగుతు శంకరుడు భక్తలోక వశంకరుడు ఏడుగా అవుత మన మనోభిష్టములను అని మనం ఈ రామాయణంలోనే మనం చెప్పుకున్నాం. అంత గొప్ప నామం ఆయనది. ఆ నామానికి అంత శక్తి ఉంది. ఆ రామ అనే నామానికే అంత గొప్ప శక్తి ఉంది. ఆయన నరుడు అని నువ్వు అనుకొని కేవలం ఈ నరుణ్ణి వచ్చి నేను వేడుకోవడమా అని చెప్పి నువ్వు అనుకోకు. గొప్ప గొప్ప మహానుభావులు బ్రహ్మాదులు కూడా ఆయన్ను ఇంత గొప్పవాడు అని చెప్పి చెప్పలేనంత శక్తి గలవాడు ఆయన అని చెప్పి
ఆయనకు మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇక సుగ్రీవుడు ఏమేమి చెప్పి పంపించినాడు, నేను దూతగా వచ్చినా, సుగ్రీవుని దూతగా వచ్చినా కదా, సుగ్రీవుడు ఇంకా ఏమేమి మంచి మాటలు చెప్పినాడు నీకు అనేది తర్వాత వచ్చే వారం చెప్పుకుందాము. సమయం అయింది. జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద విముది ఊడగంటి మీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్.